శ్రీమాత్రే నమః. భూమాత సురక్షితంగా ఉండాలి అంటే గోమాత సురక్షితంగా ఉండాలి. అంటే గోమాతను మనం సంరక్షించుకోవాలి. ఎందుకు గోమాత అమ్మగా మనము గోవును చూపిస్తున్నాము అంటే ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు పంచగవ్యము అంటారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రము. ఆవు పాలు తాగితే మనము మన పిల్లలు ఏ విధంగా మనము దృఢంగా ఉంటామో, ఆవు నుంచి వచ్చే గోమయం భూమికి వృద్ధిని ఇస్తుంది, భూమికి బలాన్ని ఇస్తుంది. గోమూత్రము పంటను రక్షిస్తుంది. ఈ విధంగా ఒక తల్లి చేసినటువంటి ఉపకారం మనకు భూమికి గోవు ద్వారా అందింపబడుతుంది కనుక గోమాతగా మనము. అంతేకాదు ప్రతి యజ్ఞంలో ప్రతి దాంట్లో మనం గోవును గోపూజతో ప్రారంభిస్తాం. గోమయం, గోమూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి పంచగవ్యంగా మనం పూజిస్తున్నాం అంటే గోవుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది. ఇటువంటి ఉపన్యాసాలు అనేకముగా విని జగద్గురువుల మార్గంలో నడుస్తున్నటువంటి శ్రీరామ్ యువసేన 2017లో గణపతి నవరాత్రులతో ప్రారంభమై ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ప్రతి సంవత్సరం ఉత్తమమైనటువంటి విధానంతో గణపతి నవరాత్రులు ప్రారంభిస్తూ కేవలం భగవంతుని మీద నమ్మకం ఉంటే కాదు, తన మీద తనకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధిస్తాం, ఈ సమాజానికి ఏదైనా ఒక సేవ చేయాలనేటువంటి భావన చేత ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ బీటెక్ డిగ్రీలు చదువుకుంటూ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని, గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు అనేటువంటి జగద్గురుల వాక్యాన్ని అనుసరించి ఒక శ్రీరామ గోమాత సేవా కమిటీగా ఏర్పడి ప్రతి నెలలో 2 రోజులు ఈ కమిటీ సభ్యులందరూ కూడా సమయం కేటాయించి వీళ్ళు ప్రతి నెల 2 రోజులు ఒక గోశాల నించుకొని లేదా రోడ్డుపై ఉన్నటువంటి ఎన్నో గోవులకు సేవ చేయాలనేటువంటి భావన చేత వాటికి ఆహారం, వాటికి చికిత్స, ఔషధాలు అందించడం, సంరక్షణ లేని వాటికి గోశాల నిర్మించడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి సదుద్దేశం చేత ముందుకు రావడం ఈ యువత ఎంతో విశేషమైంది కనుక మనము వాళ్ళు చేసినటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ కొన్ని కస్టమర్ కేర్ కు సంబంధించినటువంటి కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అదే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ విషయాలు తెలియజేస్తూ ఎంతో మంది యువతకు ఈ రోజు వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మనం కూడా మనవంతుగా ఈ శ్రీరామ గోమాత సేవా కమిటీకి మనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని, వారి దారిలో ఎంతో మంది యువత ముందుకు రావాలని, అట్లే విధంగా మన రేణుకా రాజరాజేశ్వరి పీఠం తరపున కూడా వారికి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జగదంబ విశ్వపాలిని మాతాకి జై.